వెల్కమ్ బ్యాక్ టు తేజ సంతోష్ వరల్డ్. చోటు గ్యాంగ్ ఇక్కడ ఆల్రెడీ ఎంటర్టైన్ అవుతూనే ఉన్నారు. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ నవ్వు. అదే ఈరోజు వీడియో వచ్చేసి సాకి అనమాట. సాకి అంటే ఏంటో నాకు సాకి అంటారు కానీ ఏంటో నాకు కూడా పూర్తిగా తెలీదు. సో ఏటేట్ చేస్తారో నేనైతే ఈరోజైతే మీకు చూపించబోతున్నాం. అది ఎందుకు చేస్తారో ఏటో అవన్నీ అంత డీటెయిల్గా అయితే నాకు తెలీదు. సో ఏం చేస్తున్నారో అవన్నీ చూపించడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ప్రస్తుతానికైతే సాకి అంటే మా ఊర్లో అరుసులు అవన్నీ పందిరి వేస్తారు కదా, పల్లి పందిరి, దాని కింద చేస్తారు. సో ఇది పెళ్లి రోజు ముందు వీడియో అనమాట. ఎంత ఎలాగా హడావిడి జరుగుతుందో, మేము ఏమే పనులు చేయబోతున్నాము అవన్నీ అయితే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. చూస్తూనే ఉండండి, అస్సలు స్కిప్ చేయకండి. మన వీడియోకి అయితే ఒక్క లైక్ చేసి కంటిన్యూ చేయండి అనమాట. ప్రస్తుతానికైతే నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఆల్రెడీ కింద కొన్ని పనులు అయితే అయిపోయాయి, అవన్నీ ఇప్పుడు చూసేయండి. అండ్ ఆఫ్టర్నూన్ నుండి చాలా హడావిడిగా ఉంటుంది, ఎందుకంటే పెళ్లి కూతురిని తీసుకురావడానికి వెళ్ళాం. అవన్నీ ఈరోజే ఉంటాయి అన్నమాట. చూస్తూనే ఉండండి. మనం పైనుండి రెడీ అయ్యి వచ్చేసరికి కిందనప్పుడు అరుసులు మొదలు పెట్టేశారనమాట. చూడండి ఎంత గుండ్రంగా వేస్తున్నారో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకో వేయడం అలా చూడడం అయితే నచ్చదు, కానీ తినడానికి అస్సలు ఇష్టపడను అనమాట. ఇక్కడ అరుసులు అంటే చాలామంది చచ్చిపోతారు, అవి చాలా బాగుంటాయని. కానీ మా అమ్మ చిన్నప్పటి నుండి అందరికీ వెళ్తుంది అలా వండడానికి. వాళ్ళు ఎవరొకరు అరుసు పంపిస్తూనే ఉంటారు ఇంటికి. సో నాకైతే బోర్ కొట్టింది అనమాట. అది చూసి చూసి ఎప్పుడు తినాలనిపించింది. ఇంకా అక్కడ మనం సీరియస్గా ఒంగోని చేసేస్తున్న పని ఏంటంటే వీడియో నాకు తీయడం అనేసి వాళ్ళందరికీ తీస్తున్నారు అనమాట. ఏం కాదు, అక్కడ ఒంగోని చేసేస్తున్న పని కాయగూరలు కట్ చేయడం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అరుసులు అయితే దగ్గరికి వచ్చేసాయి. అలా పళ్ళులో తీశారు కదా, బోగా అంటారు దాన్ని అలాగా ప్లేట్ పైన వేసి ఎన్నాళ్ళు తెడ్డులు ఉండేవి, చక్కగా చెక్క తెడ్డులు. అవి మా మమ్మీ వండినప్పుడు అయితే చిన్నప్పుడు నేను అవి చూశాను. ఇప్పుడు అవన్నీ పోయినాయి అనమాట. ఇంకా ప్లేట్ పైన చిన్న కవర్ వేసి అందుపైన వేసేస్తున్నారు. ఇన్నాళ్ళు తెడ్డలు ఉండేవి స్పెషల్గా. అరుసు ఎంత సైజు ఉందో అంత సైజు ఉండేవన్నమాట. అవి ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఇంకా నేను మా ఆడపడిచి వచ్చేసి వంటకి రెడీ చేసేస్తున్నాను అనమాట. ఇంకా అరుసులు అవన్నీ వండేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంక ఇక్కడ కాయగూరలు అవి కట్ చేసి మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేసేస్తున్నాం. పెళ్ళికి ముందు సాకెట్టడం అంటే ఇదే అనమాట. ఇలా దాన్ని సత్తు గిన్నెలు అంటారు, మొట్టి గిన్నెలు కూడా అంటారు అనమాట. అలాగే ఉలవలు, ఉండ్రాళ్ళు, పప్పు, అన్నం అండ్ అరుసులు వండుతున్నారు కదా, అవన్నీ దేవుడికి నైవేద్యంగా పెడతారనమాట. అలా పెట్టేసిన తర్వాత ఎవరి గిన్నెతో వాళ్ళకి, ఆ అన్నంతో పాటు ఎవరి గిన్నెతో వాళ్ళకి పైన ఆకు మూసేసి ఎవరింట్లోంచి అయితే సత్తు గిన్నెలు తెచ్చామో అవి వాళ్ళకి వెళ్ళి వాళ్ళ దేవుడి మూలలో పెట్టేస్తాం అనమాట. అది సాకి చేయడం. నేనైతే స్పెషల్గా మా మరిది పెళ్ళిలో చూసింది అదనమాట. సాకి అంటారు కానీ ఏం చేస్తారో తెలీదు. నేనైతే డీటెయిల్గా చూసాను, బాగుంది, కొత్త విషయం నేర్చుకున్నానని అనుకున్నాను అనమాట. చాలా హడావిడి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యాహ్నం అవుతుంది, అందరికీ లంచ్ వండి పెడుతున్నాము. ఇక్కడ పెద్దగా దీపం కూడా పెట్టేశారు అత్తయ్య, ఎందుకంటే రేపు పెళ్ళి అయినంత వరకు అది కొండ ఎక్కకూడదని చెప్పి ఒకేసారి పెద్ద ప్రమ్మికేసి పెట్టేశారనమాట. నెక్స్ట్ ఈవినింగ్ పెళ్లి కూతురిని తీసుకురావడానికి లడ్డూలు కూడా చేశారు, అరుసులు. అవన్నీ పెళ్లి కూతురిని తీసుకురావడానికి పట్టుకెళ్ళారు. ఎలా వేసుకోవాలి మరి? వెళ్ళిపోతున్నా మాటలు గిలగిచ్చికే మాటల మట్టుకు భలే ఆడుతుంది అనమాట. 2 రోజులు మా అబ్బాయికి ఫ్రెండ్ అయిపోయింది అక్కడ. ఇంక ఇలాగ రాటకు కూడా పూజ చేసేస్తాము. అవన్నీ పెట్టి ఇంకా లంచ్ అయిపోయిన వెంటనే ఇమీడియట్లీ ఇంకా మళ్ళీ పని స్టార్ట్ చేస్తాం అనమాట. అదే పందిరికి డెకరేషన్ చేయడం. ఇక్కడ అందరూ ఎవరి పని వాళ్ళు సర్దుకొని నీట్గా డెకరేషన్ చేస్తారు. మనం మాత్రం నడుము మీద చెయ్యేసుకొని ఏం పని చేయాలని పందిరి మధ్యలో నుంచొని ఊగుతున్నాను అనమాట. మనకి ఏం పని చెప్పలేదు. సో అందుకే సింగిల్గా నుంచుని వెళ్ళి డైరెక్షన్ ఇస్తున్నా, ఇక్కడ పెట్టండి అని. వెళ్ళి కొన్ని ఐటమ్స్ తెచ్చాం. పందిరిని అయితే అద్దరిపోయేలా డెకరేషన్ చేయాలని. ఇది వచ్చేసి పెళ్లి కొడుకు, ఎవరు పని చేయట్లేదని పెళ్లి కొడుకే చేసుకుంటున్నాడు అనమాట. ఇది వచ్చేసి పెళ్లి కొడుకు బావ. మీకు పందిరి లాస్ట్లో చూసి ఎవరికైనా నచ్చినట్లయితే పందిరి డెకరేషన్ చేయడానికి చెప్పండి, కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను. ఎందుకంటే చాలా బాగా చేశారు, బాగా. అమ్మయ్య, మొత్తానికి మనకు ఒక పని చెప్పారు, పేపర్లు చింపే పని. ఇష్టమైన పని అదే. అవి ఎందుకు అలా చేస్తున్నారు పేపర్స్? రాఖీ కట్టడానికి చేస్తున్నాను.
ఈ బెలూన్స్ ఎందుకు అలా చూస్తున్నారు? అవి కూడా హ్యాపీ బర్త్డే చేస్తుంటే అందరూ కూర్చొని సరదాగా చేసుకుంటుంటే చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మామ కూడా హెల్ప్ చేసేస్తుంది. అక్కడ అత్తయ్య మావయ్య వాళ్ళు ఆవులకి దానాలు పెడుతున్నారు. ఇంకా కొంచెం పని కూడా అవ్వలేదు, కింద అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. ఒకేసారి పైన కట్టేద్దాం ఇమీడియట్గా. అండ్ బెలూన్స్ కూడా తెచ్చాము, ఒక కలర్ 2 కలరే కాకుండా డిఫరెంట్ కలర్స్ తెచ్చామన్నమాట బెలూను. అండ్ అంటే కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి అలాగా. అండ్ లాస్ట్లో చూపిస్తాను. డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ బంతిపూల దండ వచ్చేసి ఇక్కడ రాట వేసాం కదా, మెయిన్ రాటకు అనమాట. దానికి కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి దానికి న్యాచురల్గా బంతిపూల దండ అయితే పెడుతున్నాము. అండ్ ఇక్కడ పెళ్ళికొడుకు కూడా నీట్గా కట్టేస్తున్నాడు. అండ్ ఆల్ ద థింగ్స్ ఆర్ గోయింగ్. ఇంకా మంది ఒక హడావిడి, పిల్లలది ఒక హడావిడి. ఇంకా పందిరి డెకరేషన్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా పెళ్ళికూతుని తీసుకురావడానికి అందరూ రెడీ అయ్యి వచ్చారనమాట. ఇప్పుడు రెడీగా ఉన్నారు పెళ్ళికూతుని తీసుకురావడానికి వీళ్ళందరూ. ఆటోలు ఉన్నాయి, పక్కూరే కాబట్టి సో ఆటోలు సరిపోతాయి అనమాట. 2 ట్రిప్పులు తిరిగేస్తే అయిపోద్ది. అండ్ అమ్మాయికి సారీ అండ్ నెక్స్ట్ ఆల్ ద కాస్మెటిక్స్ అంటే బొట్టు గాజులు అవన్నీ అండ్ బెల్లం దిమ్మ, లడ్డూలు, అరుసులు అండ్ కొబ్బరి బొండాలు, అరటిపళ్ళు గెల ఇవన్నీ కలిపి అమ్మాయికి తీసుకెళ్ళి పెళ్ళికూతుని చేస్తారనమాట. అది వచ్చేసి మార్నింగ్ నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం అందరూ వెళ్ళిపోయారు కదా, ఇంకంతా క్లీన్ చేస్తాము. ముందే క్లీన్ చేసి ఇప్పుడు పసుపు రాసి బొట్లు అయ్యి పెట్టేసాం. అండ్ నెక్స్ట్ రాట్లకు కూడా రోజు మట్టితో అలికి నీట్గా బొట్లు పెట్టామండి. ఇక్కడ వచ్చేసి అండ్ పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అంటే మా మరిది ఫ్రెండ్స్ అందరూ కటౌట్లు దిగ్గొడుతున్నారు అనమాట. అది అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ పని రాత్రి 12 గంటలకు ఎప్పుడో చేస్తామని చెప్తారు. లేదు మళ్ళీ పెళ్ళికొడుకు వచ్చేసి ఊళ్ళో ఫ్రెండ్స్ అందరికీ చెప్పడానికి వెళ్ళాలి. సో ఆ పని కూడా తొందరగానే పెట్టేసుకున్నాం. పెళ్ళి అనేసరికి ఈ రోజుల్లో చాలా మార్పులు వచ్చేసాయి, కానీ మా ఊర్లో అలా కాదు, ఇంకొన్ని అలానే ఉన్నాయి, బాగున్నాయి. ఫ్రెండ్స్ అందరూ కలిసి కట్అవుట్లు కట్టించడం అండ్ నెక్స్ట్ ప్రతి ఇంటికి వెళ్ళి పెళ్ళికి రావాలి అని పెళ్ళి కొడుకు చెప్పడం, అవన్నీ థింగ్స్ చాలా బాగుంటాయి అనమాట. నాకైతే అది బాగా నచ్చుద్ది. అండ్ ఇక్కడ వచ్చేసి లైటింగ్ మా మరిది పెళ్ళికి, అది ఎక్కడి వరకు అనేది ముందు వ్లాగ్లో చూస్తారు. సో చూస్తూనే ఉండండి, మన వీడియోని అయితే కంటిన్యూ అవుతుంది. ఓకే వేసే మళ్ళీ అన్నీకి వేసే ఇంకా వచ్చేసి ఇందాక లైటింగ్ వీడియోస్ చూసారు కదా, సో అది వచ్చేసి నేను దెయ్యంలా నడుచుకొని వస్తున్నాను. ఎందుకంటే మేము ఇప్పుడు ఆ టాయిలెట్ బాక్స్ మర్చిపోయారు అనమాట, అది ఇవ్వడానికి పట్టుకొని వెళ్ళాము. సో ఇక్కడ భోజనాలు కూడా అవుతూనే ఉన్నాయి. మేము కూడా పెళ్ళికూతురింటికి భోజనం చేయడానికి వచ్చామన్నమాట. అండ్ నైట్ పెళ్ళికూతురిని తీసుకెళ్లే ముందు రోజు అందరూ వెళ్ళి వాళ్ళు భోజనాలు పెడతారు ఏదో ఒక పూట. భోజనం చేసి ఇన్నాళ్ళు అయితే భోజనం చేసి నైట్ వాళ్ళ ఇంట్లో ఉండి పొద్దున్న పెళ్ళికూతురిని చేసి తీసుకొచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, అక్కడే తినేసి చక్కగా ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తున్నారనమాట. సో అది మేము కూడా చక్కగా భోజనం చేయడానికి అయితే వెళ్ళాము. అందరం కూర్చొని నైట్ ఈవినింగ్ ఎంజాయ్ చేస్తూ భోజనం అయితే తినేసి అండ్ మా తోటకోళ్ళు అయితే పలకరించేసామన్నమాట. అది జరుగుతూనే ఉంది. అది కూడా ఇక్కడ చిన్న క్లిప్ మా గురించి, మేము వరాసుగా ఏ ఐటమ్స్ పెట్టారో అవన్నీ చూసుకుంటున్నాం అనమాట. ఏంటి బాగా పెట్టారు భోజనాలు అవన్నీ మాట్లాడుకుంటూ సరదాగా తింటున్నాం. ఇలాగే పెళ్లి వీడియోస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాయి. ముందు వ్లాగ్స్ అయితే ఎవరు చూడలేనట్టు చూస్తూనే ఉండండి. కింద మన లింక్లో ఉంటాయి, ఒకసారి చూసేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ మా సైడ్ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో మీకు కూడా తెలుస్తుంది కాబట్టి సో మన వీడియోస్ అయితే ఇలాగే అందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి. చాలామంది బాగా చూస్తున్నారు అని చెప్తున్నారు, నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తేజు సంతోష్ వరల్డ్. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. అండ్ నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి పెళ్లి వీడియో అనమాట చూస్తూ